ఓం శాంతి. ఈరోజు అంతర్రాష్ట్రీయ యోగా దివస్. ఈ యోగానికి చాలా మనం వాల్యూ ఇచ్చి చేయాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా సమయంలో మొత్తం ఎంతమంది బీకేస్ అయినారు, బ్రాహ్మణ్ పరివారం అందరిది ఒకే సంకల్పంతో ఎప్పుడు యోగం చేస్తాము. అప్పుడు అది ఈ ప్రపంచంలో వైబ్రేషన్లో పోయి ప్రపంచాన్ని మారుస్తుంది. బాబా ఏం చెప్పినారంటే ఇప్పుడు సమయం దగ్గర వచ్చేసింది. అయితే ఇంతమంది ఆత్మలకు సందేశం ఎట్లా ఇచ్చేది, అట్లీస్ట్ వాళ్ళకు ఒక బొట్టైన అనుభవం చేయించాలని చెప్పినారు. అందుకోసం ఈరోజు స్పెషల్గా అందరం చేరి ఒకే కామెంటరీతో యోగం చేస్తే ఈ యోగాని వైబ్రేషన్, జ్ఞానాన్ని వైబ్రేషన్ వాళ్ళ మనస్సు బుద్ధికు టచ్ అవుతుంది. టచ్ అయ్యి ఏమవుతుందంటే ఆత్మ కొంచెం ఈ కష్టాల నుంచి ఫ్రీనెస్ అనుభవం చేస్తుంది, ఫ్రీగా ఉండేట్టుగా అనుభవం చేస్తుంది, కొంచెం రిలీఫ్ అవుతుంది. అది ఇప్పుడు స్పెషల్గా కరోనా టైంలో మనం వాళ్ళ మనసుకు శాంతి కంపల్సరీ ఇవ్వాలి. అందరి మనసులో భయం ఉంది, అందరి మనసులో చింత ఉంది, అందరి మనసులో అది ఒక రకమైన ఫీలింగ్స్. అందువల్ల ఈ కామెంటరీ ది వైబ్రేషన్ ఏముందో ఇది వాళ్ళ మనసుకు కొంచెమైనా సంతోషం ఇస్తుంది, బాబా దగ్గర కనెక్ట్ చేస్తుంది. అందుకు ఈ ఇంటర్నేషనల్ యోగా టైంలో ఎవరు యోగా మిస్ చేయకూడదు. కంపల్సరీగా అందరూ శాంతిగా కూర్చొని చేయాలి. ఆ విధంగా లక్ష్యం పెట్టుకోండి. ప్రతి నెల ఇంటర్నేషనల్ యోగం ఎవరు మిస్ చేయకుండా అందరూ ఒకే రకంగా యోగం చేసి శాంతి వైబ్రేషన్, శక్తి వైబ్రేషన్ది సకాష్ అందరికీ ఇవ్వాలి. ఈ లక్ష్యం పెట్టుకుని చేస్తే అప్పుడు ఈ సర్వీస్ కంటే పెద్ద సర్వీస్ ఏది లేదు. బాబాకు కావాల్సిందే ఈ సర్వీస్. దీంట్లో చాలా లాభం మనకు కూడా ఉంది, అందరికీ కూడా ఉంది. అప్పుడు ఈ ప్రపంచం ఫాస్ట్గా పరివర్తన అవుతుంది, ప్రకృతి కూడా ఫాస్ట్గా పరివర్తన అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు యోగం స్టార్ట్ చేస్తాం. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు ఈ యోగానికి స్వమానం నేను ఒక ఇష్టదేవాత్మ, అష్టశక్తి స్వరూపం, ఇష్టదేవాత్మ. భక్తులది మన కోరికలంతా పూర్తి చేసే నేను ఇష్టదేవత అయినాను. ఈ స్వమాన్లో అందరూ కూర్చోండి. మరి సంకల్పం చేయండి. నేను ఒక దివ్య స్వరూపమైన శక్తి, అతి సూక్ష్మంగా ఉండి జ్యోతి. ఈ పంచతత్వాన్ని శరీరం ద్వారా నేను ఆ దివ్య శక్తుల్ని ప్రత్యక్షం చేసి జ్యోతి అయినాను. నేను అతి పవిత్రమైన దివ్య జ్యోతి. నేను పరం పూజ్య పరంపిత పరమాత్మ సంతానైన
పరమాత్మ సంతానమైన నేను పూజ్య స్వరూపాత్మ సంపూర్ణ పవిత్రాత్మ అయినాను. నా పవిత్రత శక్తి ఆధారంలో నా ప్రతి సంకల్పం శాంతి వైబ్రేషన్ మరియు సుఖాని వైబ్రేషన్ ఈ ప్రపంచంలో వ్యాపక చేస్తుంది. పరం పవిత్రమైన నిరాకార్ సదాశివుడు జ్యోతిర్బిందు భగవాన్ మన దగ్గర ఉండి నాకు శక్తి ప్రాప్తి అవుతుంది. ఆ పరమాత్మ శక్తి నా మనసులో బుద్ధిలో నా సంస్కారంలో నిండి ఈ మొత్తం ప్రపంచానికి వ్యాపక అవుతూ ఉంది. परम ज्योति परम पिता परमात्मा सर्वशक्तिवान వాళ్ళ సంతానం నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను. నా ద్వారా సర్వశక్తిమాన్ తండ్రి ఈ ప్రపంచంలో ఉండే భక్తాత్మలకు శక్తులు వరదాన రూపంలో ఇస్తూ ఉన్నారు. నేను అష్టశక్తిధారి సర్వభక్తులకు ఇష్టదేవాత్మ అయినాను. निराकार परमपिता परमात्मा నా ద్వారా ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తిని ఇస్తూ ఉన్నారు. భాగ్య విధాత వరదాత తండ్రి నా పూర్వజ్ మరి పూజ్య స్వరూపం ద్వారా ఈ మొత్తం ప్రపంచానికి భాగ్యాన్ని
ఇస్తూ ఉన్నారు. పరం పూజ్య తండ్రి నన్ను కూడా పరం పూజ్యంగా తయారు చేసి నా ద్వారా సాక్షాత్కారం చేయిస్తున్నారు భక్తాత్మలకు. నేను పూజ్య దేవాత్మ అయినాను. నా ద్వారా పరమాత్మ భక్తాత్మలకు కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నారు. దుఃఖహర్త సుఖకర్త తండ్రి ఈ సాకార లోకంలో ఉండే సర్వభక్తాత్మల దుఃఖాన్ని దూరం చేసి సుఖం ఇస్తున్నారు నా ద్వారా. నేను నా దైవీ స్వరూపం ద్వారా అందరికీ సాక్షాత్కారం చేయిస్తున్నాను. నేను కూడా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త అయినాను. నేను నా నిర్వికారి స్థితి ద్వారా అందరికీ శక్తులను ప్రసాదిస్తున్నాను. शांति सागर सर्वशक्तिमान तंड्री ना द्वारा अंदरिकी मनश्शांतिनी इस्तुन्नारू. నేను కూడా మాస్టర్ శాంతి స్వరూపాత్మ అయినాను. सर्वभक्तात्मन निराकार तांड्री ने
నా ద్వారా చూస్తున్నారు. శివబాబా సంబంధంలో వచ్చిన సర్వభక్తాత్మలు నిరోగి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నారు. సర్వ పాపాల్ని భస్మం చేసి తండ్రి అందరినీ నిరోగిగా తయారు చేస్తున్నారు. జ్ఞాన సాగరుడు తండ్రి నా బుద్ధిలో జ్ఞానంని నిండించి సరస్వతీదేవి సాక్షాత్కారం చేయిస్తున్నారు. సర్వ ఆత్మలకు ఈశ్వరీయ జ్ఞానం ఆధారంలో సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారు. ఇంకా కొంచెం టైంలో ఈ ప్రపంచంలో ఉండే దుర్గతి పూర్తిగా వినాశమైపోతుంది. సర్వశక్తివాన్ జ్ఞాన సాగర్ తండ్రి నాకు జ్ఞానధనం ఇచ్చి వరదాని రూపంలో లక్ష్మీ సాక్షాత్కారం చేయిస్తున్నారు. నేను జ్ఞానధన సంపన్న ఆత్మ అందరికీ జ్ఞానాన్ని వరదానం ఇస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉండే అజ్ఞాన అంధకారం వినాశమైపోతుంది. सर्वशक्तिवान पतित पावन
జ్ఞాన సాగర్, నాకు సర్వశక్తులు ఇచ్చి దుర్గుణాల్ని, ఆసురీ లక్షణాల్ని సంహారం చేసి శక్తి ఇచ్చినారు. నేను ఈశ్వరీయ శక్తి ఆధారంలో అసుర సంహారిణి అయినాను. ఈ ప్రపంచం నుంచి ఆసురీ శక్తుల్ని వినాశం చేసి శక్తి స్వరూపైనాను. మొత్తం ప్రపంచం ఆసురీ శక్తి నుంచి స్వతంత్రమవుతూ ఉంది. భక్తాత్మలు ఆనంద స్వరూపవుతూ ఉన్నారు. ముక్తిదాత, శాంతి సాగర్, పరంపిత నా ద్వారా సర్వాత్మాల్ని దుఃఖాశాంతి నుంచి ముక్తి చేసి ముక్తిధాం పిలుచుకుపోతున్నారు. నేను శక్తి స్వరూపాత్మ. సర్వాత్మలకు ముక్తి ఇచ్చే నిమిత్తాత్మ అయినాను. सर्वशक्तिमान, विश्व कल्याणकारी परमपिता परमात्मा నా ద్వారా మొత్తం విశ్వ కళ్యాణ్ చేసి సృష్టిని పరివర్తన చేస్తూ ఉన్నారు.
प्रभु पास आकर किरण में नहाकर उन सा बने यादों में हम समा कर। स्नेह से कल्प तरु का सिंचन करे, आए अनुभव करे। ఇప్పుడు కొంచెం టైంలో ఈ మొత్తం ప్రపంచం మహాపరివర్తన అయిపోతుంది. నీళ్ళు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి అన్నీ సతో ప్రధాన అయ్యేదానికి మహాపరివర్తన అవుతుంది. సర్వాత్మలు తన పంచతత్వాన్ని శరీరం నుంచి ముక్తి అయిపోయి ముక్తిధామ్, పరంధామ్ చేరుకుంటారు. పరంధాంలో ఆత్మలందరూ తన అనాది రూపంలో పవిత్రమరి శాంతి స్వరూపంలో కూర్చుంటారు. ఈ శాంతిధామం 5 తత్వాల నుంచి చాలా దూరంగా ఉంది. శాంతిధామంలో అతి శాంతిగా ఆత్మలందరూ శరీరం నుంచి ముక్తై కూర్చుంటారు. ఈ శాంతిధామంలో అందరూ పరమశాంతిలో ఉంటారు. చాలా నిశ్శబ్దంగా సైలెన్స్గా కూర్చుంటారు. ఇక్కడ పరం పవిత్రమైన తండ్రి శాంతిధామ నివాసి శాంతిగా నివాసం చేస్తున్నారు. నేను శాంతి సాగర్ దగ్గర చాలా శాంతిగా కూర్చున్నాను. ఈ శాంతిధామంలో ఏ ప్రకారమైన కర్మం లేదు.
ధర్మం లేదు, అశాంతి లేదు, దుఃఖం లేదు. ఏ దేహదారి బంధనం లేదు, ఏ రోగాలు లేదు, ఏ కష్టాలు లేదు. భయం లేదు, టెన్షన్ లేదు. అన్నిటి నుంచి స్వతంత్రంగా ఆత్మలందరూ ఈ స్థానంలో కూర్చున్నారు. ఈ స్థానంలో ఏ ప్రకారమైన సంకల్పాలు లేదు, వికారాలు లేదు. శాంతి మరియు పవిత్రత ఇది రెండే ఉంటుంది. సర్వాత్మలు ఈ స్థితి కోసమే భక్తి చేశారు. ఈ స్వతంత్రత, ఈ సత్యమైన శాంతి కోసమే భగవాన్ను పిలిచినారు. ఇంత పవిత్ర స్వరూపాని కోసమే పతిత పావన్ తండ్రిని పిలిచినారు. ఎంతో స్వతంత్రంగా ఉండేదానికి ఇష్టదేవాత్మల్ని పిలిచినారు. ఇప్పుడు ఇంకా కొంచెం టైంలో సర్వాత్మలకు ఈ స్థితి ప్రాప్తి అవుతుంది. ఈ భూమిలో ఈ ఆసురీ సృష్టి సంపూర్ణంగా పరివర్తన అవుతుంది. పంచతత్వాలు సహితంగా మొత్తం సృష్టి సతో ప్రధాన అయిపోతుంది. ఇప్పుడు ఈ నాటకాన్ని అంతిమ సీన్ అందరూ చూస్తున్నారు. తర్వాత ఆత్మలు తన సతో ప్రధాన్ పాత్ర చేశానికి సతో ప్రధానమైన సృష్టిలో అవతరణ అయ్యి సంపూర్ణ నిర్వికారి పవిత్ర దివ్య స్వరూపాన్ని పాత్ర ఆరంభం చేస్తారు. పూజ్య స్వరూపాన్ని పాత్ర మళ్ళా ఆరంభం అవుతుంది. పూర్వజులందరూ ఆ పూజ్య స్వరూపాన్ని పాత్ర చేశానికి అవతరణ అవుతారు.
ఈ పవిత్ర పూజ్య సతో ప్రధాన్ దేవతా స్వరూపాన్ని పార్ట్లో అందరూ సర్వగుణ సంపన్న దేవాత్మలు ఉంటారు. దేవాత్మలు సంపూర్ణ పవిత్రంగా 16 కళాస్ సంపన్న స్వరూపంలో పాత్ర ఆరంభం చేస్తారు. దేవాత్మలందరూ సంపూర్ణ అహింసకులు. మర్యాద పురుషోత్తం పాత్ర చేస్తారు. పరస్పరంగా నష్టమోహ స్థితిలో ఉంటారు. సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్వికారిగా పాత్ర ఆరంభమవుతుంది. దేవతా ధర్మం, దేవతా సంప్రదాయం, దైవీ సంప్రదాయం ఒకటే ఉంటుంది ఈ మొత్తం భూమిలో. దివ్యమైన భాష, దివ్యమైన రాజ్యం ఆరంభమవుతుంది. అందరూ తన దివ్య దేవతా స్వరూపంలో అతి శాంతిగా సుఖమయ జీవనంలో జీవిస్తారు. ఏ ఆసురీ సంప్రదాయం లేదు ఇక్కడ. దుఃఖం, అశాంతి లేదు. సంపూర్ణ సుఖం, సర్వప్రకారమైన సుఖం, శాంతి, ఆరోగ్యంగా అందరూ ఉంటారు. పరస్పర సంబంధం సుఖమయంగా ఉంటుంది. ఈ సంపూర్ణ సుఖం, శాంతి మరి ఆరోగ్యాన్ని స్థితిలో 21 జన్మాలు దేవతలు రాజ్యం చేస్తారు. ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మం, యూనిటీలో ఉంటారు అందరూ. ఏ జగడాలు లేదు, ఏ హల్చలం లేదు. ప్రాకృతిక సౌందర్యం జీవనాన్ని, సర్వగుణాది సౌందర్యం
అన్ని ప్రకారమైన సౌందర్యం ఉంటుంది. చాలా సుందరమైన జీవనం జీవిస్తాం. సుందరమైన సంబంధాలు మర్యాదయుక్తంగా అందరూ ఉంటారు. సర్వసుఖాన్ని అనుభవం చేస్తారు అందరూ. ఇంత ప్రియమైన జీవనం ప్రాప్తి అవుతుంది. పరమాత్మ బిడ్డలు శివ బాబా నిరాకార్ పరం జ్యోతి భగవాన్ తన బిడ్డలకు ఎంత సుఖం ఇస్తారు. నిరాకార్ పరంపిత పరమాత్మ తన బిడ్డల్ని పూజ్యంగా తయారు చేస్తున్నారు. ఇట్లా పూజ్య ఆత్మల ద్వారా ప్రపంచంలో ఉండే సర్వ ఆత్మలకు సర్వ వరదానాలు ప్రాప్తి అవుతుంది. పరమాత్మ బిడ్డలు బ్రాహ్మణ్ అందరూ సంపూర్ణ వైష్ణవ్ డబుల్ అహింసక్ అయినారు. ఈ విధంగా సర్వశక్తిమాన్ ఈ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు, రచన చేస్తున్నారు. రచయిత చాలా సుందరమైన రచయిత. సత్యం, శివం, సుందరం. వాళ్ళ రచన అతి సుందరంగా ఉంది. చాలా సుందరమైన ప్రపంచాన్ని భగవాన్ రచన చేస్తున్నారు ఇప్పుడు. అందరం మనసు ద్వారా, దివ్య దృష్టి ద్వారా ఆ సుందరమైన ప్రపంచాన్ని చూడండి. స్వయం చైతన్య దైవీ స్వరూపంలో కూర్చోండి. అందరికీ మనసు ద్వారా ఈ సుందరమైన ప్రపంచాన్ని సాక్షాత్కారం చేయండి. వైబ్రేషన్ని వ్యాపకం చేయండి. సతో ప్రధాన్ పవిత్ర వైబ్రేషన్, దివ్య వైబ్రేషన్ని మనసు ద్వారా వ్యాపకం చేయండి. అందరూ మనస్సు ద్వారా పరమాత్మని చూసుకొని మీ సుందరమైన జీవనాన్ని కూడా చూస్తూ ఉండండి. భక్తాత్మలకు
ఆ సుందరమైన జీవనాన్ని సాక్షాత్కారం చేయించండి. మనసులో అనుభవం చేస్తూ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. मीठा बाबा, प्यारे बाबा, मेरा बाबा, మీకు ధన్యవాదాలు. शुक्रिया बाबा, शुक्रिया. ओम शांति. संपूर्ण पावन अपनी वो दुनिया स्वर्गिक सुहावन. धरे रूप उतरे जो संपूर्ण पावन अपनी वो दुनिया स्वर्गिक सुहावन. अपने धरती गगन मंद पावन पवन नाथ त्रिभुवन के हम लेते थे सुख सगन. आदि रूप आँखों में अभिनंदन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे. देखें द्वापर में मंदिर में पूजा हुई, देखें द्वापर में मंदिर में पूजा हुई. पूज्य हम ही तो थे वो ना दूजा कोई. वो कतारों में करबद्ध करते नमन, वो कतारों में करबद्ध करते नमन. करते पूर्ण कामना भक्त वत्सल नयन. कितनी श्रद्धा से वो भक्ति पूजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे. चलते चलते काल चक्र जो पूरा हुआ, चलते चलते काल चक्र जो पूरा हुआ. संगम में अपनों से संगम हुआ. भाग्य द्वारे खुले हमको भगवन मिले, भाग्य द्वार
दर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें, आए अनुभव करें,